ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జలుబు చేస్తే వైటమిన్ సి చాలా పడాలి, సిట్రస్ ఫ్రూట్స్ పడాలని ఒక స్కూల్ చెప్తుంది. ఇంకో స్కూల్ వైటమిన్ సి వల్ల కఫం బాడీలో బాగా పెరిగిపోతుంది, ఈ ట్రిగర్స్ అ లాట్ ఆఫ్ యాంటీ రెస్పాన్స్ అని చెప్తుంది. వైటమిన్ సి మంచిది కదా అని దాన్ని గట్ హెల్త్ సరిగా లేదు, దెబ్బతిందని ఏం చేస్తారు? మామూలుగా ఈ పూర్వం అయితే పెరుగు ఒకటే సరిపెట్టేవారు. తిన్న ఆహారంలోనే లాట్ ఆఫ్ కెమికల్స్, పెస్టిసైడ్స్, లాట్ ఆఫ్ ఏ సప్లిమెంట్స్ మనకి బాడీకి తప్పనిసరిగా అవసరం అదర్ దెన్ గట్ హెల్త్ సప్లిమెంట్స్? ఏ వైటమిన్స్ మనకు అవసరం? సాధారణమైన ఆహార పదార్థాల్లోంచి వస్తుంది. వైటమిన్ డి అనేది ఆహార పదార్థాల్లో లభించేది. మనిషికి ఇచ్చిన లైఫ్ స్పాన్ 100 ఏళ్ళు అంటాం, నిండు 100 ఏళ్ళు బతుకు అంటాం. 100 ఏళ్ళు బతకడం సాధ్యం? అసలు డిసీజ్ లేకుండా బతకడం ఇంకా సాధ్యమా? డిసీజ్ లేకుండా బతకడం అనేది టు ద బెస్ట్ పాసిబుల్ మనం ఏం చేయగలమో. వైటమిన్ సి అండ్ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా, సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ చాలా మంచిది అంటారు. జలుబు చేస్తే వైటమిన్ సి చాలా పడాలి, సిట్రస్ ఫ్రూట్స్ పడాలని ఒక స్కూల్ చెప్తుంది. ఇంకో స్కూల్ వైటమిన్ సి వల్ల కఫం బాడీలో బాగా పెరిగిపోతుంది, ఈ ట్రిగర్స్ అ లాట్ ఆఫ్ యాంటీ రెస్పాన్స్ అని చెప్తుంది. ఈ రెండింటినీ మీరు ఎలా, ఇప్పుడు నేనే చాలామంది టాన్సిలైటిస్ చేసిన ఆపరేషన్ చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినాలని కొంతమంది అంటారు, తినొద్దని కొంతమంది అంటారు. ఇలా మీరు హౌ డు యూ బ్యాలెన్స్ అండ్ ఫిగర్ అవుట్ విచ్ ఇస్ ద రియల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కంటిన్యూస్లీ స్టడీ, ఎందుకంటే సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు చదువుకున్నవి ఇప్పుడు మారచ్చు. డిసీజెస్ ఆర్ ఆల్సో చేంజింగ్. సో కంటిన్యూస్లీ వీ స్టడీ, వీ గెట్ అప్డేటెడ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ అండి, ఇక్కడ మనకి కామన్ సెన్స్ కూడా చాలా యూస్ఫుల్. రీసెర్చ్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్లో, ఎనీథింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది మీరు ఎక్స్ట్రీమ్స్లో ఉండొద్దు. మోడరేషన్ ఇస్ ఆల్వేస్ ద కీ. అతి సర్వత్రా వర్జయేత్ అంట. వైటమిన్ సి మంచిది కదా అని దాన్ని విపరీతంగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో మనందరికీ తెలుసు ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్. కొంతమందికి మీరు అన్నట్టు జలుబుకి కొంతమందికి అడ్వైస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి పడని వాళ్ళు ఉంటారు. వైటమిన్ సి మంచిదే, బట్ బేసికల్లీ వాళ్ళకి సిట్రిక్ అనేది పడదు. సిట్రస్ వల్ల ఒక గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది. అది వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. సింపుల్గా మీరు గైడ్ లైన్స్ని పేషెంట్ పైన రుద్దడం కాదు కదా, వాళ్ళ పర్సనల్ స్పేస్ నుంచి వాళ్ళకి కొన్ని తెలిసినవి మనం కూడా ఎలిసిట్ చేసి వీ హ్యావ్ టు అడ్వైస్. సో ఇన్ అదర్ వర్డ్స్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ హాలిస్టిక్, ఇట్స్ ఆల్సో ప్రెసిషన్ మెడిసిన్. ఎస్, అఫ్ కోర్స్. పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ హెల్త్. అవును. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ బొంబార్డింగ్ జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. అట్ ద సేమ్ టైం మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అందుకే స్టిల్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఆర్ వెరీ రిలవెంట్, బికాస్ మీరు ఒక జనరల్ గైడ్ లైన్స్తో కొంత నాలెడ్జ్ తీసుకొని in order to ask the right questions, in order to understand very well what the doctor is informing or the professional is informing, అంతవరకే మనం ఇన్ఫర్మేషన్కి పరిధులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఈ గట్ హెల్త్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందండి? గట్ హెల్త్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది అంటే, యాజ్ ఐ సెడ్, అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ ఇస్ ఎవాల్వింగ్. ఒక్క దానిపైనే ఫోకస్ అండ్ ముక్కలుగా ఆర్గాన్స్ని చూడడం కాకుండా హోలిస్టిక్గా చూసినప్పుడు ఐ కెన్ డెఫినెట్లీ షేర్ ది స్టేట్మెంట్ విత్ యూ. గట్ ఈస్ ద ఎపీ సెంటర్ ఆఫ్ వెల్బీయింగ్. గట్ ఈస్ ద ఎపీ సెంటర్ ఆఫ్ వెల్బీయింగ్. మనకి ఇందాక మనం రూట్ కాజెస్ గురించి డిస్కస్ చేసాము. అలా వన్ ఆఫ్ ద మేజర్ రూట్ కాజెస్ ఫర్ మెనీ క్రానిక్ డిసీజెస్ గట్ డిస్బయోసిస్ అంటాం. గట్ డిస్బయోసిస్ అంటే మనకి ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ గట్లో ఉంటాయి. దే ఫార్మ్ టుగెదర్ గట్ మైక్రోబయోమ్ అంటాం. దీనిలో 2 రకాలుగా ఉంటాయి, హెల్త్ ప్రమోటింగ్ అండ్ డిసీజ్ కాజింగ్. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ విచ్ హ్యాపన్ ఇన్ ద బాడీ. అండ్ గట్లో ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ దే కమ్యూనికేట్ విత్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ. దాన్ని గట్ బ్రెయిన్ యాక్సెస్ ఉంది, గట్ జాయింట్ యాక్సెస్ ఉంది, గట్ లివర్, గట్ ప్యాంక్రియాస్, ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్తో కమ్యూనికేట్ చేస్తాయి. ఇంకో రకంగా చెప్పాలంటే వాటికి థర్డ్ బ్రెయిన్ ఆర్ మైక్రోబియల్ బ్రెయిన్ అని కూడా యాక్చువల్లీ ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇది సమతుల్యత దెబ్బతిని ఎవరో మీ దగ్గరకు వచ్చారు, ఏదో వేగ్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ మీకు అర్థమైపోయింది ఒక వైద్యురాలిగా దట్ గట్ హెల్త్ సరిగా లేదు, దెబ్బతిందని, ఏం చేస్తారు? మామూలుగా ఈ పూర్వం అయితే పెరుగు ఒకటే సరిపెట్టేవారు, పెరుగు, ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇట్లాంటి జావలు తాగు, మజ్జిగ వేసుకుని, ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు గట్ హెల్త్ సప్లిమెంట్స్ కూడా 100 రకాలు వచ్చేసాయి. ఎవరికి ఏది పడుతుందో ఎలా చేస్తారు, ఎలా చూస్తారు? డెఫినెట్గా సప్లిమెంట్స్ అనేది అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు తిన్న ఆహారంలోనే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు లాట్ ఆఫ్ కెమికల్స్, పెస్టిసైడ్స్, లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఇవన్నిటి వల్ల మనకి బాడీలో కొంత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది
జనరేట్ అవుతుంది. నార్మల్‌గా కూడా ఇవి జనరేట్ అవుతాయి. మీరు సింపుల్‌గా అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఒక చెత్త లాంటిదన్నమాట. బై ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఒక లిమిట్‌లో ఉంటేనే మంచిది. అవి పెరిగినప్పుడు డెఫినెట్‌లీ దే కాజ్ ప్రాబ్లమ్. సో, అలా మీరు న్యాచురల్ విధానంలోనే అన్నీ చేసుకోవడం అనేది కుదరకపోవచ్చు. దానికి కూడా మనకి బ్లడ్ రిపోర్ట్స్ చూసుకొని కూడా వీటి లెవెల్స్‌ని చూసుకోవచ్చు. మీరన్నట్టు గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు కూడా సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను సింపుల్‌గా చెప్తాను. మీరు ఒక వెహికల్ తీసుకున్నారు. దానికి మెయింటెనెన్స్ అవసరం కదా! అవును. పీరియాడిక్‌గా మీరు సర్వీసింగ్ చేయిస్తారు. చెయ్యకపోతే రిపేర్స్ వస్తాయి. మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీరు చేస్తారా? ముందు నుంచి చేసుకుంటూ ఉంటారా? ముందు నుంచి చేస్తాం కదా. సిమిలర్‌లీ అవర్ హెల్త్, అవర్ బాడీ ఆల్సో నీడ్స్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్‌కి మంచి నిద్ర, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి, వీలైతే యోగా, ప్రాణాయామం ఇదే చెప్తారు. మామూలుగా అందరూ చెప్పే ప్రిస్క్రిప్షన్. న్యూట్రిషన్‌లో కూడా కార్బ్స్, షుగర్స్, వైట్స్ అన్ని ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గిచ్చేసేసి ఎక్కువగా ప్రోటీను, బ్యాలెన్స్డ్ ఫైబర్ ఎక్కువ ఇది చెప్తున్నాము. అవును. వీటన్నిటితో పాటు కొంచెం ఏదో రిలాక్సింగ్ హాబీ ఏదో ఉండాలి అని చెప్తున్నాం. ఇంతకు మించి ఏమన్నా ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో మీరు చెప్తారా? ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నేను చెప్పాలనుకుంది సప్లిమెంట్స్ గురించండి. ఐ వాంట్ టు బ్రింగ్ దట్ సప్లిమెంట్స్ ఇంటూ ఐ వాంట్ టు ఎంఫసిస్ ఆన్ దట్. ఎందుకంటే మీరన్నట్టు నంబర్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. రెగ్యులేషన్ లేదు. దానివల్ల కూడా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అవును. నిజంగా ఇప్పుడు అవసరమా నేనెళ్ళి లేదా? నాకు ప్రోబయోటిక్ ఇవ్వండి అంటే ఒక 3 రకాలు, 4 రకాలు పెడతాను నా ముందు. ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏది కరెక్టో? సో, ఇక్కడ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది ఉత్తమం. 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 అంటే ఏది మీకు క్లినికల్‌గా ఎవిడెన్స్ బేస్డ్ గా పనిచేసిందని మీకు తెలుసో, మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు. డెఫినెట్‌గా. అది కూడా మీరన్నట్టు ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఆధారంగా ప్లస్ డోసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏజ్ గ్రూప్స్‌తో డోసెస్ మారతాయి. చిల్డ్రన్‌కి, ప్రెగ్నెంట్ లేడీస్‌కి, లాక్టేటింగ్ వుమెన్‌కి, ఎల్డర్లీకి డోసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది డెఫినెట్‌గా అవసరం అన్నమాట. ఏ సప్లిమెంట్స్ మనకి బాడీకి తప్పనిసరిగా అవసరం? అదర్ దెన్ గట్ హెల్త్ సప్లిమెంట్స్. ఏ వైటమిన్స్ మనకు అవసరం? ఏ మినరల్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అవసరం? ఇవి మనకి సాధారణమైన ఆహార పదార్థాలు లేవా? సాధారణమైన ఆహార పదార్థాల్లోంచి వస్తున్నవి సరిపోవట్లేదు. ఓకే. లేదు అని నేను వెరీ చెప్పను. బిలీవబుల్ అండి. సరిపోవట్లేదు. వెరీ బిలీవబుల్ మీరు చెప్పేది. సరిపోవట్లేదు కాబట్టి మనకి బ్లడ్ రిపోర్ట్స్‌లో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి అనేది ఆహార పదార్థాల్లో లభించేది చాలా తక్కువ. అండ్ వెజిటేరియన్స్‌కి ఇంకా ప్రాబ్లమ్. సో, మీకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్‌తో వైటమిన్ డి వస్తదంటారు. ఆ టైమింగ్స్ ఏంటంటే ఎక్కువగా వచ్చేది 10-3 అండ్ బాడీ సర్ఫేస్ ఏరియా కూడా బాగా ఎక్స్‌పోజ్ అవ్వాలి. సర్ఫేస్ ఏరియా పైన దాని అమౌంట్ ఎంత తయారవ్వగలుగుతదని బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్స్‌పోజర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటది. ప్రాక్టికల్ ఛాలెంజెస్. సో, అలాంటప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అందరికి 10 నిమిషాలు సరిపోదు. సరిపోదండి. కొంతమందికి 30 మినిట్స్, 1 అవర్ కూడా అవసరం. అవసరం పడుతుంది. అవును. అది. డెఫిషియన్సీని బట్టి. అది గ్రహించకుండా మనం బండగా ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తే సరిపోదు. సరిపోదండి. ఇక్కడ కూడా మీరు చాలా మంచి పాయింట్స్ అనేవి అడుగుతున్నారు యాక్చువల్‌గా. ఇటు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఏమవుతుందంటే వి సజెస్ట్ ఎ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు 2 విధాలుగా కరెక్షన్ ఉంటది. ఫస్ట్ సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు రీప్లేస్‌మెంట్ చేస్తాం. తర్వాత ఆ డెఫిషియన్సీని మెయింటైన్ చేసుకోవడానికి మనం మెయింటెనెన్స్ డోస్ కూడా ఇస్తాం. ఎందుకు ఇవ్వాల్సొస్తుంది? మీకు అంతకుముందున్న ఛాలెంజెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అది పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, మెయింటెనెన్స్ డోస్ కూడా ఇవ్వాల్సొస్తుంటుంది. ఈ అండర్‌స్టాండింగ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది మనం. అండ్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఎంత అవసరమో బాడీకి ఎక్కడో దెబ్బ కొడితే మాత్రం తెలుస్తుంది. లేకపోతే తెలీదు. అంటే ఇప్పుడు నేనన్నట్టు పీరియాడికల్‌గా అది ఈ థాట్ ప్రాసెస్ మారాలండి మనకి. కొన్ని ఏమవుతుందంటే మెయిన్‌గా ఛాలెంజ్ ఏంటంటే చాలా వరకు ఈ డిసీజెస్ అనేవి మనకు బాడీ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉండడం వల్ల కొంత టైం వరకు సివియర్‌గా మనకి బయటకు రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ ఉంది. అది సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులాగా. డయాబెటిస్ మీకు డిటెక్ట్ అయ్యేసరికి మీరు చాలామంది 50% డిటెక్ట్ అవ్వకుండానే ఉంటున్నారు. సింప్టమ్స్ లేవు కాబట్టి. దీస్ ఆర్ ద స్టడీస్ అన్నమాట. తర్వాత ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోంచే మీకు బాడీ అనేది అబ్నార్మాలిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాంప్లికేషన్స్ మెయిన్‌గా కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లోంచే స్టార్ట్ అవ్వచ్చని స్టడీస్ ఉన్నాయి. మరి దీనికి ఏం చేయాలి? సింప్టమ్స్ రావండి. సింప్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా నేనన్నట్టు పీరియాడిక్ హెల్త్ చెకప్స్, హెల్త్ మెయింటెనెన్స్ వైపు మనం వెళ్ళాలి. ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఎమర్జెన్సీస్‌కి వెళ్ళిన తర్వాత కాస్ట్ ఈస్ హై, అవుట్‌కమ్స్ ఆర్ పూర్. అర్థమైంది. అయితే మనకి మనిషికి ఇచ్చిన లైఫ్ స్పాన్ 100 ఏళ్ళు అంటాం. నిండు 100 ఏళ్ళు బతుకు అంటాం. 100 ఏళ్ళు బతకడం సాధ్యమా అసలు? డిసీజ్ లేకుండా బతకడం ఇంకా సాధ్యమా? డిసీజ్ లేకుండా బతకడం అనేది నేను కంప్లీట్‌గా చెప్పలేను. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఆల్సో. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో, వాట్ వీ కెన్ డూ టు ద బెస్ట్ పాసిబుల్ మనం ఏం చేయగలమో అది చేసుకుంటూ ఒక ఆప్టిమిస్టిక్ అవుట్‌లుక్‌తో వెళ్ళడమే. దానికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ వాల్యుబుల్. ప్రొఫెషనల్ అడ్వైస్ ఈస్ వెరీ వాల్యుబుల్.
హెల్త్ మెయింటెనెన్స్ వైపు మనం వెళ్ళాలి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి ఒక పేషెంట్ హై గ్రేడ్ ఫీవర్తో వచ్చారు. హై గ్రేడ్ ఫీవర్తో ఎర్లీ సెప్సిస్లో ఉన్నారు. ఆ పేషెంట్ని అడ్మిట్ చేశాము, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. ద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి అంటే, ఇంత సివియర్గా సిగ్గా లేరు, మీరు ఎందుకు అడ్మిట్ చేశారు అంటే, సివియర్ సిక్ అయిన తర్వాత అడ్మిట్ చేసి అవుట్కమ్ డిలే అయిపోయి అన్ని రోజులు ఉంటే దే ఆర్ రెడీ టు పే, బట్ ఎర్లీగా చేసి తన్ని ఎర్లీగానే మీరు క్యూర్ చేసి తను పంపిస్తే దే ఆర్ నాట్ రెడీ టు గివ్ దట్ క్లెయిమ్. సో ఎంటైర్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ మెయిన్లీ డిసీజ్ ఫోకస్డ్ ఆర్ ఆఫ్టర్ అవుట్కమ్ వచ్చిన తర్వాత ఫోకస్ ఉంది. బట్ నాట్ వెల్నెస్ ఫోకస్డ్. వెల్నెస్ అనడం కంటే ప్రివెంటివ్ మెడిసిన్ వైపు లేదా హెల్త్ మెయింటెనెన్స్ వైపు వీఆర్ నాట్. అసలు ఈ వెల్నెస్ పదం కూడా బాగా డబ్బున్న వాళ్ళ కోసం అని అనుకుంటారు చాలా మంది, అర్బన్ సెంట్రిక్ అనుకుంటారు. దట్ ఈస్ ద రీజన్ నేను వెల్నెస్ అని కాదు, మనం ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ హెల్త్ మెయింటెనెన్స్ వైపు వెళ్దామని. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు రియాక్ట్ అవుదాంలే, ఇప్పుడే మనం ఎలా పెట్టుకోగలం అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా కాయ కష్టం చేసుకునే వాళ్ళకి వెళ్ళి రోజు ఒక ఫ్లోరా చాంప్ వేసుకోమ్మా అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి అర్థం కాదు, దాని అవసరం ఏమిటో తెలియదు. అవును, ఏదో బతుకుతున్నాం కదా అంటే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని కూడా ఆ వయసుతో పాటు వచ్చేవనుకుంటారు. స్థూలకాయం అనేది ఒక ఇద్దరు పిల్లలు పుట్టాక లెజిటిమేట్గా 10-12 కిలోలు బరువు ఉండడం ఓకే అని విమెన్ అనుకుంటారు. ఆ మైండ్ సెట్ చేంజ్ లేదు. అవును, బట్ వాళ్ళు కూడా మీరు అన్నట్టు దే ఆల్సో సఫర్ అండి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. మనకి ఎవెన్చువల్గా ఎంత టైంకి అనేది ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో పర్సన్ టు పర్సన్, బట్ ఎవెన్చువల్లీ డిసీజెస్ విల్ హ్యాపెన్.